యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి. ముందుగా నా పేరు జగదీష్. సో మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. ఇప్పటివరకు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే ఏ వీడియో పెట్టినా మీకు అందరికీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే కాస్ట్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. సో కాస్ట్ అకౌంటింగ్లో ఇది మన సెకండ్ వీడియో. సో ఈ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అనేది ఏంటంటే కాస్టింగ్ సబ్జెక్ట్కే, కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్కే బేసిక్ అండి. సో దీన్ని కనుక మిస్ చేసి కనుక కాస్టింగ్ని నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా సరిగా అర్థం అవ్వకపోవడము, లేకపోతే ఎక్కడో ఏదో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండడం కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. రైట్. ఎందుకు అంటే ఈ కాస్ట్ ఎలిమెంట్లో ఏదైతే మీకు ఇంపార్టెంట్ అంటే బేసిక్గా ఉంటాయో, మెటీరియల్ కావచ్చు, ఓవర్ హెడ్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, అవే మీకు మళ్ళీ సబ్ టాపిక్స్గా డివైడ్ అయ్యి వస్తాయి. వాటిపైన మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూస్తారు. రైట్. సో ప్రస్తుతానికి ఏంటి అంటే చూద్దాం. రైట్, సారీ, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. సో ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఈ ఒక కాస్ట్ని నిర్ణయించాలి అంటే మనం ఆల్రెడీ కాస్ట్కి సంబంధించిన కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చూసాం. ఫస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ చూసాం. సో ఆ ఇంట్రొడక్షన్లో ఏంటంటే టోటల్ కాస్ట్లో అతి ముఖ్యంగా ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే మెటీరియల్ ఒకటి, అలాగే లేబర్ కాస్ట్ ఒకటి, అదర్ ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మరి వాటిల్లో మళ్ళీ సబ్ డివిజన్ ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి ఏంటి, సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది చాలా పెద్ద టాపిక్. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటి, అవి ఏమేమి వస్తాయి, అంటే మళ్ళీ ఆ ఎలిమెంట్లో సబ్ డివిజన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, డైరెక్ట్ అంటే ఏమేమి వస్తాయి, ఇండైరెక్ట్ అంటే ఏమేమి వస్తాయి అనేది కూడా క్లియర్ కట్గా మనం ఈ వీడియోలో క్లియర్ చేసేసుకుందాం. రైట్. సో ముందుగా మీకు ఇక్కడ ఒక డివిజన్ చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ డివిజన్ ఏంటి అంటే ఫస్ట్ మనం మెటీరియల్, లేబరు, ఎక్స్పెండిచర్కి వెళ్ళబోయే ముందు మనం ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటి, ఓవర్ హెడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాస్టింగ్లో ప్రైమ్ కాస్ట్, ప్రైమ్ అంటే ఏంటి, మొదటిది, ప్రప్రథమంగా మొదటిది అని అర్థం. రైట్. సో ఫస్ట్ కాస్ట్ అంటే ఫస్ట్ నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏదైతే ముడి పదార్థం అవసరమవుతుందో ఆ ప్రోడక్ట్ తయారవడానికి ముఖ్య కారకాలు ఏవైతే ఉంటాయో వాటినే ప్రైమరీ కాస్ట్ అంటాం, దాన్నే ప్రైమ్ కాస్ట్ అంటాం. అవి ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ఇక్కడ మెటీరియల్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఎక్స్పెండిచర్ కావచ్చు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా జరిగే ఖర్చులు ఉన్నాయి, పరోక్షంగా జరిగే ఖర్చులు ఉన్నాయి. సో మరి అవి ఏంటి అనేది నెక్స్ట్ ఇదే వీడియోలో చూద్దాం. ఫస్ట్ మామూలుగా చూడండి, మెటీరియల్ డివైడెడ్ ఇంటూ డైరెక్ట్ మెటీరియల్, అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్, లేబర్ డివైడెడ్ ఇంటూ డైరెక్ట్ లేబర్, అగైన్ ఇండైరెక్ట్ లేబర్, మళ్ళీ ఎక్స్పెన్సెస్ కూడా ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా డివైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్ మెటీరియల్ కావచ్చు, డైరెక్ట్ లేబర్ కావచ్చు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఈ మూడింటిని కలిపితే వచ్చేదాన్నే ప్రైమ్ కాస్ట్ అని చెప్పుకుంటాం. సింపుల్గా చెప్పాలి అంటే డైరెక్ట్ మెటీరియల్ కానీ, డైరెక్ట్ లేబర్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కానీ ఒక ప్రోడక్ట్ తయారవడానికి ప్రత్యక్షంగా పెట్టే ఖర్చునే మనం ఏమంటాము అంటే దాన్నే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్, నథింగ్ బట్ ప్రైమ్ కాస్ట్ అని చెప్తున్నాం. అదే ఇండైరెక్ట్ అన్నీ కలుపుకుంటే అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ కావచ్చు, ఇండైరెక్ట్ లేబర్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటామంటే ఓవర్ హెడ్. అంటే ప్రైమ్ కాస్ట్కి అదనంగా పడ్డ ఖర్చు, ప్రైమరీ కాస్ట్ ప్రప్రథమంగా పడిన ఖర్చుకి అదనంగా ఎక్స్ట్రాగా అయిన ఖర్చు. ఎందుకు, ఆ ప్రోడక్ట్ బయట రెడీ ఫర్ సేల్ అవ్వడానికి అయ్యే ఖర్చు. అయితే ప్రోడక్ట్ తయారవడానికి కాదు, ప్రోడక్ట్ తయారవడానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఉపయోగపడుతుంది. రైట్. అవంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే చూడండి, డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి. మెటీరియల్ అంటే అందరికీ తెలుసు, రా మెటీరియల్, ముడి సరుకు, లేదా దాన్నే ముడి పదార్థం అంటాం. ఒక వస్తువుని తయారు చేయాలంటే ఏదైతే అత్యంత అవసరమైన ఇంగ్రీడియంట్స్ అనుకోండి,
ఒక కుకింగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంగ్రీడియంట్స్. ఒక వస్తువుని ఒక వంట చేయాలి అంటే ఏవేవైతే అవసరమే తయారు చేయాల్సిన పదార్థాలు అవసరం అవుతాయో అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఒక వస్తువుని తయారు చేయాలంటే ఆ వస్తువునికి తయారీకి అవసరమైన పదార్థాలని మనం ఇక్కడ తెచ్చుకోవాలి. దాన్ని మనం ఆ తెచ్చుకోవడానికి పెట్టే ఖర్చులన్నిటినీ మనం ఇక్కడ ఏమంటున్నామంటే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అంటాం, లేదు అంటే డైరెక్ట్ మెటీరియల్ అని చెప్పి సింపుల్గా చెప్తాం. సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అంటే ఏంటో డైరెక్ట్గా వెళ్ళిపోదాం చూద్దాం. మెటీరియల్ విచ్ క్యాన్ బి డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ సచ్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. అంటే ఏంటి అంటే ఒక వస్తువు తయారవడానికి ప్రత్యక్షంగా మరొక వస్తువును ఉపయోగిస్తేనే ఆ వస్తువు తయారవుతుంది, లేదంటే తయారవ్వదు. మళ్ళీ రిపీట్ వేరేలాగా అంటే మళ్ళీ ఆ రిపీట్ అంటే అదే కాకుండా విషయం ఏంటి అంటే ఒక వస్తువుని తయారు చేయాలి అంటే ఇంకొక వస్తువుని మనం తెచ్చుకొనే తయారు చేయగలుగుతాం. అది ఏ కంపెనీ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా తీసుకోండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాత్స్ తీసుకుందాం. క్లాత్స్ అయితే సిల్క్ కానీ లేదు కాటన్ కానీ లేదు ఉలెన్ కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా అయితే క్లాత్ రెడీ అవుతుందా? అవ్వదు, రైట్. సో ఇక్కడ నేను చెప్పిన సిల్క్ కావచ్చు, కాటన్ కావచ్చు, రైట్, ఉలెన్గా ఏదైనా తీసుకోండి, అదంతా ఏంటి అంటే ముడి సరుకు. అది డైరెక్ట్గా ఇట్లా షర్ట్ రూపంలో ఉండదుగా, రైట్. సో ఆ ముడి సరుకునే ఇక్కడ మనం ఏమంటున్నామంటే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. దానికి పెట్టే ఖర్చుని డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఒక వస్తువు ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ చైర్స్ సింపుల్గా మాటల్లోనే ఉంది ప్లాస్టిక్ చైర్. సో చైర్ రూపంలోకి తేవాలి అంటే ఫస్ట్ నువ్వు ఏమి ఉపయోగిస్తే అవుతుంది? ప్లాస్టిక్ ఉపయోగిస్తేనే చైర్ని రెడీ చేయగలుగుతావు. ఎందుకంటే కంప్లీట్గా అది ప్లాస్టిక్ లేకుండా ఆ ప్లాస్టిక్ చైర్ తయారు చేయగలుగుతావా? ఇంపాసిబుల్, రైట్. సో అలాంటి మెటీరియల్ ఏదైతే పదార్థం ఉందో రా మెటీరియల్ ముడిసరికి ఏదైతే ఉందో వాటన్నిటిని మనం ఏమంటామంటే డైరెక్ట్ మెటీరియల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. మెటీరియల్ లైక్ టింబర్ ఈజ్ డైరెక్ట్ మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ మోడల్ ఆఫ్ ఫర్నిచర్. రకరకాల ఫర్నిచర్ని నేను తయారు చేయాలి అంటే నేను ఓన్లీ వుడెన్ ఫర్నిచర్ గురించి చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా ప్లాస్టిక్ అని చెప్పి, ప్లాస్టిక్ కూడా ఉంది కదా సార్ అని మీరు ఇక్కడ యాడ్ చేయొద్దండి, ఓకే, రైట్. చేయకపోం ఫ్రెండ్స్, ఇప్పుడే కాల్ చేస్తున్నాను, ఓకే. సో మెటీరియల్, సో అది పాయింట్ ఏంటి అంటే ఫర్నిచర్ని ప్రిపేర్ చేయాలి. రకరకాల ఫర్నిచర్స్ని కనుక ప్రిపేర్ చేయాలి అని అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి ముఖ్యమైనది ఏంటి అంటే టింబర్ అంటే ఏంటి? రా వుడ్. అదేంటంటే నార్మల్గా ఉంటుంది, అదేం ఫర్నిచర్ షేప్లో ఏమి ఉండదు. వుడ్, ఆ వుడ్ని తీసుకొని వచ్చి ప్రాపర్ షేప్లో మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకొని దాన్ని ఫర్నిచర్ రూపంలోకి ప్రిపేర్ చేసుకుంటారు, రైట్. సో అలాగే నెక్స్ట్ చూడండి, గ్లూ ఈజ్ డైరెక్ట్ మెటీరియల్ ఫర్ బైండింగ్ బుక్స్ బైండింగ్ చేయాలి అంటే గ్లూ లేకుండా చేయగలుగుతామా? అస్సలు పాసిబుల్ కాదు. లేదు సార్ నేను కుట్టేస్తాను, పిన్లు వేసేస్తాను అంటే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను ఓన్లీ బైండింగ్ బుక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి గ్లూ అనే ఎగ్జాంపుల్ని నేను తీసుకోవడం జరిగింది, రైట్. సో చూడండి, కాస్టింగ్ అనే కాదు, అకౌంటింగ్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా బయట మనం ప్రాక్టికల్గా వెళ్ళేటప్పుడు ఆ నేచర్ ఆఫ్ బిజినెస్, టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి, వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని బట్టి ఇక్కడ ఏది డైరెక్ట్ మెటీరియల్ ఏది ఇండైరెక్ట్ మెటీరియల్ అనేది మీరు అక్కడ డిసైడ్ చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ మేము ఎటువంటి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తున్నామంటే ఆ నాలెడ్జ్ ఏంటంటే ఏది డైరెక్ట్ అవ్వచ్చు ఏది ఇండైరెక్ట్ అవ్వచ్చు అని ఊహించగలిగే క్యాపబిలిటీని నేను మీకు మైండ్కి ఎక్కించడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. అంతేగాని నేను ప్రతి ఒక్క బిజినెస్లో ఏది డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్ చెప్పాలి అంటే వీడియోలు సరిపోవు, టైం అసలు సరిపోదు, అసలు మీరు చూడరు ఫస్ట్ అలాంటివి చేస్తే. పాయింట్ నెంబర్ 2, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఆల్సో ప్రైమరీ ప్యాకింగ్ లైక్ కార్టన్స్, వ్రాపింగ్స్ అండ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఎట్సెట్రా. మరి మెటీరియల్ ఏమో రెడీ చేశారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిటర్జెంట్ సోప్, అది 501 కావచ్చు, రిన్ కావచ్చు, ఇంకా ఏదన్నా తీసుకోండి సోపు, టైడ్ ఏదో ఒకటి, వీల్ సోప్ ఏదో ఒకటి, ఒక సోప్ తయారు చేశారు. ఆ సోప్కి అలాగే డైరెక్ట్గా అమ్మేస్తాము? దానికి ప్రాపర్ ప్యాకింగ్ చేస్తేనే అమ్మగలుగుతాం, రైట్. సో అలా ఏమైనా ప్రాపర్ ప్యాకింగ్ లేకుండా మెటీరియల్ని అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేయలేము. సో అలా మెటీరియల్ రిలేటెడ్ది ఏది పెట్టినా సరే అవన్నీ కూడా డైరెక్ట్ మెటీరియల్ ఎక్స్పెన్సెస్ కిందకే వస్తుంది. ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటో చూద్దాం. ఇండైరెక్ట్ మెటీరియల్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్.
డైరెక్ట్ మెటీరియల్ మీ కంటికి కనిపిస్తుంది, అది లేకుండా అసలు మెయిన్ ప్రోడక్ట్ అసలు రెడీయే కాదు. అంటే ఫినిష్డ్ గూడ్ తయారైపోయే దశకైతే అది చేరుకోదు, తయారవ్వదు, రైట్? తయారైన మార్కెట్లోకి పోలేదు. మరి ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, అదర్ దాన్ దిస్, ఇది డైరెక్ట్గా ఇది ఇంత అని నిర్ణయించలేకపోయినప్పటికీ ఆ ఇండైరెక్ట్ మెటీరియల్ వల్ల నీ ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే డైరెక్ట్గా దాని హ్యాండ్ లేకపోయినా ఇండైరెక్ట్గా దాని హ్యాండ్ ఉంటుంది అనమాట, రైట్? అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, డైరెక్ట్ అనుకోండి, డైరెక్ట్ అంటే ఏంటి, మీరు చదువుకొని మీరు కావాల్సిన ఇంటర్వ్యూలో మీకు అనుకున్న ఎగ్జామ్స్ అన్నిటిని మీరు రాసి మీరు సొంతంగా పాస్ అయ్యేది డైరెక్ట్. మరి ఇండైరెక్ట్ అంటే ఏంటి, మీరు చదివిన పుస్తకాలు ఇండైరెక్ట్గా మీకు హెల్ప్ అయ్యాయి, మీకు మేబీ నా వీడియోస్ కొంత హెల్ప్ అవ్వచ్చు, అలాగే మీ కాలేజెస్లో కావచ్చు, ట్యూషన్స్లో కావచ్చు, ఇంకెక్కడ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎవరైనా సరే ఇండైరెక్ట్గా మీకు సబ్జెక్ట్ని ఎక్కించి ఉండొచ్చు, మైండ్కి అర్థమయ్యే విధంగా చెప్పుండొచ్చు, రైట్? సో అవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాయి. అంతేగాని అవే వెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి మిమ్మల్ని పాస్ చేయడం లేదు, అవే వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడం లేదు. మీరు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడానికి అవి ఉపయోగపడ్డాయి, ఒక ప్రోడక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారవడానికి ఇవి ఉపయోగపడతాయి, అన్నీ ఇండైరెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ బాగాలేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. పాయింట్ చూద్దాం. ఇండైరెక్ట్ మెటీరియల్ విచ్ డస్ నాట్ నార్మలీ పార్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. ఒక ఫినిష్డ్ గుడ్ తయారవ్వడానికి డైరెక్ట్గా మనకు కనిపించదు, అది దీనివల్లే తయారయ్యింది అని మాత్రం అనిపించదు, కానీ దాని యొక్క హెల్ప్ కూడా ఒక ప్రోడక్ట్ తయారవ్వడానికి ఉంది కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ కిందకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. That means these costs cannot be identified within a specific product, job, process. ఇప్పటివరకు నేను చెప్పిన విషయమే, డైరెక్ట్గా దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకపోయినా ఇండైరెక్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే మిషనరీని మనం యూస్ చేస్తూ ఉంటాం. మరి ఆ మిషనరీ ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే లూబ్రికెంట్స్, అది ఆయిల్ కావచ్చు, గ్రీస్ కావచ్చు, ఏదైనా సరే ప్రాపర్గా దానికి ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తూ ఆయిల్స్ వేస్తూ ఉంటేనే, దాని మెయింటెనెన్స్ ప్రాపర్గా చూసుకుంటేనే అది కూడా ప్రాపర్గా రన్ అవుతుంది, రైట్? సో మరి లూబ్రికెంట్ లేకుండా జరుగుతుందా అంటే అస్సలు జరగదు. సో లూబ్రికెంట్స్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ మిషనరీ, అలాగే వేస్ట్ కాటన్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ క్లీనింగ్ మిషనరీ. సో వేస్ట్ కాటన్ ఉంటుందండి, మరి మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకైతే ఐడియా లేదు, కావాలంటే గూగుల్ చేసి చూడండి, వేస్ట్ కాటన్ అని గూగుల్ ఇమేజెస్లో కొట్టండి, వేస్ట్ కాటన్ ఫర్ మిషనరీ అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. సో ఆ వేస్ట్ కాటన్ ఏంటంటే గ్రీస్ని క్లీన్ చేసుకోవడానికి, ఆయిల్ని క్లీన్ చేయడానికి, మిషనరీ క్లీన్ చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాటిని ఎక్కువ వాడతాయండి, అవి లేకుండా అయితే మిషనరీస్ని వాడరు, కంపల్సరీ కొంటారు వాటిని, రైట్? సో ప్రాపర్గా నీట్గా మెయింటెనెన్స్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుందో ప్రాపర్ ప్రొడక్షన్ ఇస్తుంది, ప్రొడక్షన్ తగ్గకుండా. సింపుల్ లాజిక్ అండి, మీరు బైక్ యూస్ చేస్తున్నారు, మీరు బైక్ని ప్రాపర్ సర్వీసింగ్ పెడితే మైలేజ్ బాగా ఇస్తుంది, లేదు మీరు సరిగ్గా పట్టించుకోకపోతే పోను ఏదైతే ఇంజిన్ ఉందో ఇంజిన్ కూడా మెల్లగా బోరుకెళ్తుంది, మైలేజ్ తగ్గిపోతుంది, అన్నీ ఉంటాయి. సేమ్ మిషనరీ కూడా ఉంది, రైట్? నెక్స్ట్, పవర్ హౌస్ మెయింటెనెన్స్, బాయిలర్ హౌస్ మెయింటెనెన్స్ ఎట్సెట్రా. బాయిలర్ హౌస్ ఏంటి సార్ అంటే అన్నిటికీ వర్తించదు, కొన్ని బిజినెస్లకు మాత్రమే వర్తిస్తుంది, పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి, రైట్? సో అలాగే పవర్ హౌస్ మెయింటెనెన్స్, మరి పవర్ హౌస్ కంపల్సరీ ఉండాలి మిషనరీకి సపరేట్గా, అది లేకుండా అయితే మిషనరీ ప్రాపర్గా రన్ చేయలేం కాబట్టి అవన్నీ కూడా ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అవుతుంది, రైట్? నెక్స్ట్, డైరెక్ట్ లేబర్ ఆర్ ఎంప్లాయీ కాస్ట్, అదే ఇండైరెక్ట్ లేబర్ లేదంటే ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్. మరి ఇక్కడ లేబర్ అంటే ఏంటి సార్ అంటే, లేబర్ అంటే ఏదో చీప్ అనుకుంటారేమో, కాదు. ప్రొడక్షన్ ప్రాసెస్లో పనిచేసే ఏ ఎంప్లాయీ కాస్ట్నైనా అది ఎంప్లాయీ కాస్ట్ అని కానీ లేదా లేబర్ కాస్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది, అది కాస్టింగ్ టెర్మినాలజీ. లేబర్ అంటే ఏదో ఇంకా మరీ లో గ్రేడెడ్ పనులు చేసే వాళ్ళే అని అనుకుంటే అది బ్లైండ్ మిస్టేక్, అలా ట్రీట్ చేయడం కూడా అస్సలు కరెక్ట్ కాదు, రైట్? ఫస్ట్ మన ఇంటెన్షన్ని మార్చేద్దాం. లేబర్ అంటే ఏంటి అంటే ఒక ఎంప్లాయీ, లేబర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఎంప్లాయీ ఆఫ్ ది ప్రొడక్షన్ యూనిట్. ఆ ప్రొడక్షన్ యూనిట్లో ఆ లేబర్కి పే చేస్తే, ఆ లేబర్ ప్రాపర్గా వర్క్ చేస్తే, కరెక్ట్గా ఆ లేబర్ వర్క్ చేస్తేనే ప్రోడక్ట్ తయారవుతుంది అని అంటే అది డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఆ లేబర్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా పనిచేసి వాటన్నిటిని ఆ ప్రొడక్షన్ యూనిట్లో కనుక పనిచేస్తున్నట్లయితే, ప్రొడక్షన్ యూనిట్లో కనుక పనిచేస్తున్నాడు ఒక ఎంప్లాయీ, కానీ
ప్రొడక్షన్ అంటే ఒక వస్తువు తయారవడానికి అతనికి సంబంధం లేదు, అలాంటి వాటిని ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటారు. మరి అవేంటో చూద్దాం. ఇట్ ఈస్ ద కాస్ట్, ఫస్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లేబర్ డైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. ఒక వస్తువుని తయారు చేయడానికి ఒక ఎంప్లాయీ డైరెక్ట్గా కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే దాన్నే మనం ఇక్కడ డైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటున్నాం. ఎగ్జాంపుల్ వర్క్ మ్యాన్ అంటే ఇక్కడ ఎంప్లాయీ కిందకే తీసుకోండి. ఎంప్లాయీ ఎంగేజ్డ్ ఇన్ అసెంబ్లింగ్ ద పార్ట్స్. రకరకాల పార్ట్స్ వస్తువుల్ని తయారు చేశారు, వాటన్నిటిని ప్రాపర్గా అసెంబుల్ చేసి ఒక ప్రాపర్ ప్రోడక్ట్గా ఫైనల్ డిజైన్ చేసే వ్యక్తులు కూడా ఏంటి అంటే డైరెక్ట్ లేబర్. అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ కావచ్చు, వేజెస్ కావచ్చు, అలాంటి వాటిని అన్నిటిని మనం డైరెక్ట్ కాస్ట్ లేదా డైరెక్ట్ లేబర్ కాస్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. రైట్. సో మీకు తెలుసు చాలా వరకు ఏంటంటే ప్రోడక్ట్స్ ఏంటంటే మీరు ఆన్లైన్లో కానీ అలా ఏదో యూట్యూబ్లో కానీ ఇలాంటి ఎప్పుడైనా వీడియోస్ చూసినప్పుడు మెషినరీ ఏంటంటే ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ ఫైనలైజేషన్కి వచ్చేటప్పటికి ఈ ఎంప్లాయీ హ్యాండిల్ చేస్తేనే అది ఫైనల్ అవుతుంది తప్పితే అంతవరకు అది ఫైనల్ ప్రోడక్ట్ కిందకి రాదు. ఎందుకంటే ఎంత టెక్నాలజీ వాడినా ఫైనల్గా ఆపరేట్ చేయాల్సింది హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ ఇండైరెక్ట్ లేబర్ ఆర్ ఎంప్లాయీ కాస్ట్. సో ఇండైరెక్ట్ లేబర్ ఆర్ ఎంప్లాయీ కాస్ట్ అంటే ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం డైరెక్ట్గా సంబంధం ఉండదు, బట్ ఇండైరెక్ట్గా ఏంటి అంటే ఆ ప్రొడక్షన్ యూనిట్లోనో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనో పనిచేస్తుంటారు ఎంప్లాయీ స్టాఫ్. The remuneration paid for labor engaged to help the production operations, the labor cost of idle time, overtime, holidays, etc. are also considered as indirect labor cost. మరి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ యూనిట్లో లేదా ప్రొడక్షన్ యూనిట్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఇచ్చే శాలరీ లేదు వేజెస్ని మనం లేబర్ కాస్ట్ అన్నాం. కాకపోతే వాళ్ళకి ప్రోడక్ట్కి సంబంధం లేకపోతే అది ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అవుతుంది. అలాగే వాళ్ళు ఖాళీగా కూర్చున్నా సరే, ఓవర్ టైం చేసినా సరే, హాలిడేస్లో పని చేసినా లేదు చేయకపోయినా ఇచ్చే శాలరీ అయినా సరే అవన్నీ కూడా ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ కిందకే వస్తాయి. సో ఎగ్జాంపుల్ ఇన్స్పెక్టర్స్, వాచ్మెన్, స్టోర్ కీపర్స్, స్వీపర్స్. ఇన్స్పెక్టర్ ఆయన వచ్చి ప్రొడక్షన్ ఏమి డైరెక్ట్గా చేయడు, చెక్ చేస్తారు. వాచ్మెన్ సెక్యూరిటీ, అతను డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడు కానీ దానికి సెక్యూరిటీగా ఉంటాడు. స్టోర్ కీపర్ ఎంత ప్రోడక్ట్స్ తయారయ్యాయి, ఎన్ని తయారవ్వాలి, అవసరమైనంత తయారైందా లేదా, డేంజర్ జోన్లో ఉందా, లేకపోతే యావరేజ్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నామా, మినిమం స్టాక్ ఉందా, మ్యాక్సిమం స్టాక్ ఉందా ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటాడు. రైట్. అలాగే స్వీపర్స్ గురించి నేనేం చెప్పాలి, నార్మల్గా స్వీపింగ్ చేసి క్లీన్గా పెడతారు. సో వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తున్నారు, ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తే వాళ్ళకి పే చేసేవన్నీ కూడా ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అవుతాయి. ఆల్సో ఎంప్లాయీస్ ఎంగేజ్డ్ ఇన్ ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్, అప్రెంటిస్, ట్రైనీస్, క్లరికల్ స్టాఫ్ ఎట్సెట్రా. సింపుల్గా అందుకే చెప్పాను, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రొడక్షన్ యూనిట్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ కావచ్చు, వేజెస్ కావచ్చు, ఇన్ కేస్ వాళ్ళకి ప్రోడక్ట్ తయారవడానికి సంబంధం లేకుండా కూడా పనిచేసే వాళ్ళు ఉంటే అది ఇండైరెక్ట్. లేదు వాళ్ళకి పే చేసే శాలరీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ప్రొడక్షన్లో భాగమై ఉంటే అది డైరెక్ట్ లేబర్. రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే చార్జబుల్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్నే చార్జబుల్ ఎక్స్పెన్సెస్ అని కూడా పిలుస్తాం. అలాగే ఇంకా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. రైట్. వితౌట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ రెడీ ఫర్ సేల్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేకపోతే అది మ్యానుఫ్యాక్చరే అవ్వదు, అలాగే సేల్ చేయడానికి రెడీ అయినట్టు కూడా కాదు. సచ్ ఎక్స్పెన్సెస్ ఆర్ నోన్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్సో దీస్ ఎక్స్పెన్సెస్ ఎక్స్క్లూడ్. అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఏమేమి ఉంటాయని కాదండి, ఉండవు అంటే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నాం కదా, మరి వేజెస్ డైరెక్ట్ లేబర్కి పే చేసే లేబర్ కాస్ట్ లేదు మెటీరియల్ కాస్ట్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అనుకుంటే అది పొరపాటు. ఇవి వేరు. ఆ వేరు ఏంటంటే ఎగ్జాంపుల్స్ చూడండి. హైయర్ చార్జెస్ ఆఫ్ స్పెషల్ ప్లాంట్ యూజ్డ్ ఫర్ ఎ జాబ్. మనకు ఒక మంచి ఆర్డర్ వచ్చింది, ఒక వస్తువుని తయారు చేయమని చెప్పి కస్టమర్ దగ్గర నుంచి. సో ఆ ఆర్డర్ తీసుకున్నాం, దానికి తగిన విధంగా మన దగ్గర మెషినరీ లేదు. మరి మెషినరీ లేకుండా ఆర్డర్ ఎందుకు సార్ తీసుకున్నాము అంటే మెషినరీ కొనాల్సినంత అవసరం లేకుండా ఆ ఆర్డర్ ఎన్ని రోజులైతే మనం ఆర్డర్ని
మనం హ్యాండిల్ చేయగలుగుతాం, అంటే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాం, అన్ని రోజులకి ఎక్కడ నుంచి అయినా మిషనరీని అద్దెకి తెచ్చుకొని దాన్ని వాడుకొని ఇచ్చేయచ్చు. మరి అలా మిషనరీ యాక్చువల్లీ మిషనరీ మంది కాదు, బయట వాళ్ళది, కానీ మిషనరీ లేకుండా ఏమైనా ప్రోడక్ట్ తయారవుతుందా? అవ్వదు. అలాంటి ఛార్జెస్ని ఇక్కడ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. అద్దెకి తెచ్చుకొని వాటి కనుక పే చేస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ, ట్యాక్స్ పే చేయకుండా మీకు రా మెటీరియలే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా, రైట్? లేదు మిషనరీ ఏదైనా కొన్నా దానికి పెట్టే అదర్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్, రైట్? అలాగే రాయల్టీ, లీజుకి తీసుకోవడం. రాయల్టీ, లీజ్ వేరండి, ఇన్స్టాల్మెంట్ వేరు, చాలా రకరకాలు ఉంటాయి అకౌంటింగ్లో. సో రాయల్టీస్ టాపిక్ డిఫరెంట్ ఉంటుంది. సో లెస్సార్ అండ్ లెస్సీ అని ఇద్దరు ఉంటారు, ల్యాండ్ లార్డ్, ఓనరు. అలాగే లీజ్ తీసుకున్న లెస్సీ ఉంటాడు. సో లీజ్ తీసుకొని దాన్ని వాడుకుంటుంటారు కాబట్టి ఆ రాయల్టీ అంటే లీజ్ తీసుకొని వాడుకుంటున్నందుకు లీజ్ అమౌంట్ పే చేయడం, దాన్నే మనం ఇక్కడ రాయల్టీ అని చెప్తాం, రైట్? అలాగే నెక్స్ట్ వచ్చి ఒక ప్రొడక్షన్ ఒక పద్ధతి ప్రకారంగా వితౌట్ వేస్టేజ్ ప్రాపర్గా చేయాలి అంటే ఒక మంచి స్పెషలైజ్డ్ ఆర్కిటెక్చర్నో లేకపోతే సూపర్వైజర్నో పిలిచి అతని చేత మెయింటెనెన్స్ చేయించి డిజైన్ చేయించుకొని అతనికి పే చేసే ఫీజు, రైట్? అలాంటివి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి వద్దాం. ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అదర్ దాన్ ద ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. అలాగే సేమ్ ఇందులో ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ తప్ప మిగిలినవి ఏవైనా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. మిగిలిన ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రైట్? ఎగ్జాంపుల్కి రెంట్, పవర్, లైటింగ్. సార్ ఫస్ట్లో మీరు చెప్పారు కదా సార్ మెటీరియల్ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్కి బాయిలర్స్ అని చెప్పి అలాగే లైటినింగ్ అని చెప్పి చెప్పారు కదా, పవర్ హౌస్ అని చెప్పారు కదా, అంటే అది డైరెక్ట్ మెషినరీ వరకే అండి, మెషినరీ వరకే. బట్ ఇది మొత్తం ప్రొడక్షన్ యూనిట్ అంతా ఉంటుంది. మెషినరీ రన్ అవ్వకపోయినా ప్రొడక్షన్ యూనిట్లో లైటింగ్ అవసరం ఉంటుంది, పవర్ అవసరం ఉంటుంది, గోడౌన్ ఉంటే గోడౌన్ రెంట్ పే చేయాల్సి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వస్తే అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చుకోవాలి, రైట్? అలాంటివన్నీ ఏదన్నా ఏదన్నా గవర్నమెంట్కి ఏమన్నా పే చేయాలి అంటే ఆ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా పడతాయి కదా, అవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి రావడం జరుగుతుంది, రైట్? సో ఈ వీడియోలో మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు అంటే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, అందులో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మర్చిపోవద్దండి, ఇందులో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ విషయం ఏంటి అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కలిపితే ప్రైమ్ కాస్ట్ అవుతుంది. అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కలుపుకుంటే ఓవర్ హెడ్స్ అవుతాయి. ఓవర్ హెడ్ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగని ప్రైమ్ కాస్ట్ అనేది తక్కువని కాదు, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాస్టింగ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అని మర్చిపోద్ది, ఇది స్మాల్ బేసిక్స్. సో యాజ్ యూజువల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియో నచ్చినా సరే మీరు లైక్ ఖచ్చితంగా చేయాలి నచ్చితే. కోర్స్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అది మీ ఇష్టం అనుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. చాలామంది చాలా వీడియోస్ అడుగుతున్నారండి. నేను అన్నిటినీ ఎట్ అ టైం నేను ప్రిపేర్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఏదో లాక్డౌన్ పీరియడ్లో కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఆఫీస్ వరకు వీలైనంత వరకు త్వరగా చేసుకొని ఆ తర్వాత మీకు ఈ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. సో ఆఫీస్ వర్క్ ఏంటి సార్ లాక్డౌన్ పీరియడ్లో అని అనుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. సో మీరు అనుకున్నట్టు నేను అంత ఖాళీ అయితే కాదు. చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు ఖాళీయే కదా అని చెప్పి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైంలో మీరు అడిగిన వీడియోస్ అన్నిటిని నేను నా సైడ్ నుంచి నేను పెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా. సో చాలామంది అడుగుతున్నారు టాలీ వీడియోస్, ఆ తర్వాత రేషియోస్, ఫినాన్షియల్ మేనేజ్మెంటు, ఇలా చాలా రకరకాల వీడియోస్ అడుగుతున్నారు. చేయడానికి కొంచెం టైం పడుతుంది, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో ఆన్ ప్రయారిటీగా అయితే ప్రస్తుతానికి నేను కాస్టింగ్, అలాగే అమాల్గమేషన్, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎకనామిక్స్, టాలీ, వీటిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.